ప్రజలందరికీ ముందుగా నా నమస్కారములు. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సీఎం గారికి నూతన సంవత్సరం తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గారికి, వీళ్ళందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మా వార్డులోనైతే ఈ ఇయర్ మేము చేసిన వర్క్స్ అన్నీ కూడా ఒక 7 కోట్ల వరకు వర్క్స్ చేయడం జరిగింది. అలాగే 5 కోట్ల వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్ అవి కూడా పూర్తి చేస్తామని మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి వర్క్స్లో అయితే కళ్యాణ మండపం తేవడం జరిగింది. అలాగే అండర్ డ్రైన్ వర్క్స్ తెచ్చాము. ఒక 1,60,00,000 వర్క్ ఒకటి, 1,70,00,000 వర్క్ ఒకటి, ఇవన్నీ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సీఎం గారు చెప్పాలి. ఎందుకంటే ఎంతో డెవలప్మెంట్ చేశారు. ముందుగా అతనికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ మా 3 జిల్లాల ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, మా వార్డు ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, మా మీడియా మిత్రులకు, ఇంకా చాలామంది వృద్ధులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, లాస్ట్ ఇయర్ మేము 7 crores వర్క్లు మేము డెవలప్మెంట్ చేయడానికి టెండర్స్ వేసామండి. అందులో దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 4 crores టెండర్స్కి పిలిచాం. నిన్నే ఒక 56 lakhs టెండర్స్ కూడా ఆన్లైన్లో జరిగింది. ముఖ్యంగా మా జ్ఞానపురం ప్రజలకి రోడ్స్, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండే రోడ్స్, కళ్యాణ మండపం, సామాజిక భవనాలే కావాలి. అవన్నీ ముందు ఇంకా మేము చేసిన ఈ 3 సంవత్సరాల్లో మేము ఏదైతే ఎలక్షన్లో లెజెండ్గా చెప్పామో అది తీసుకొచ్చి ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాం. చాలామంది అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళందరికీ రోజు ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఏపీ అంతా ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం, ప్రజలు అందరూ బాగుంటారని సీఎం గారు ఎలా చెప్పారో అదే బాటలో నడుస్తూ మేము జ్ఞానాపురంలో ఇంకా పెండింగ్ ఉన్న 4-5 వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు బీటీఎస్ రోడ్స్ ఆల్రెడీ అవుతున్నాయి. సీసీ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇంకా టెండర్స్ పిలుస్తున్నాం. కాబట్టి ఎలక్షన్స్ కోడ్ వచ్చేస్తుందని కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ ఎలక్షన్ కోడ్స్ అయిన తర్వాతైనా మేము అది ఫినిష్ చేస్తామని తెలియజేస్తూ, సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు మాత్రమే సౌత్లోకి వెళ్ళగలరు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రోజు ఆయనతో ప్రయాణించిన ఒక వ్యక్తిగా గత 15 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను. ఈ మధ్య ఆయనతో ఎక్కువగా యాక్టివిటీస్లో ఉంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్తే ప్రజలు బాగుండాలి, మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. మార్నింగ్ 7:30 నుంచి రాత్రి 11:30 వరకు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతారు. అలాంటి ఎమ్మెల్యేని మనం పోగొట్టకూడదు. అంటే నా సజెషన్ మాత్రమే. నాకు చాలా విషయాల్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఆయనతో ఫేస్ టు కూడా మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆయన గురించి నేను డెవలప్ అవ్వాలి, నేనేదో అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు. మన సౌత్ నియోజకవర్గంలో చాలామంది పేదలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ప్రతిరోజు నిత్యం ప్రజా దర్బార్లు కానీ పెడతాను. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యాజ్ ఎ క్రిస్టియన్గా నూతన సంవత్సరంతో ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి మాత్రమే సౌత్లో గెలగలని కండా పదంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.